ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతోని ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినా కూడా అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చంద్రుండే కళాకారుడు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనకి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసేసినాం. మనం ఆఫీసర్గా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది. మన డబ్బా కొట్టుడు కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లానే మనం ఇంట్లో పండుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలనే తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 27 కరెక్ట్గా ఎలక్షన్ మధ్యలో ఉండే, అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితిలో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం. తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి 50 మంది తెలంగాణ ప్రజానీకానికి, మన గులాబీ సైనికులకు, ఉద్యమ సహచరులకు, అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు, మిత్రులకు, ప్రాణత్యాగం చేసిన పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈ దశాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ.